అపూర్వ, నక్షత్ర అక్కడ ఇద్దరు ముస్లిం లేడీలు ఉంటే వాళ్ళ బుర్కా తీసుకొని బుర్కాలో చెర్రీ దగ్గరికి వస్తారు. "మీ పాసులు చూపించండి" అని చెర్రీ వాళ్ళని అడ్డుకోవటంతో, "మాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అందుకే చూడ్డానికి వచ్చాము. మా దగ్గర పాసులు లేవు" అని ఏదేదో కథలు చెప్పటంతో, "అబ్బా! మీరు ఎంత మంచివాళ్ళు. మీరు మా కళని ఆదరిస్తున్నారు. మీ దగ్గర పాసులు లేకపోయినా పర్వాలేదు. మీరు లోపలికి వెళ్ళొచ్చు" అని చెర్రీ వాళ్ళని లోపలికి పంపించేస్తాడు. "మమ్మీ, ఆ భూమి వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయటానికి ఇంకా చాలా సమయం ఉంది" అని నక్షత్ర అంటే, "ఈ రోజుతో శోభ ఆశయం కుప్పకూలుతుంది. ఆ భూమి ఇంకెప్పుడు కూడా స్టేజ్ ఎక్కదు. మీ బావ దగ్గర నేను ఎలా ఇరికిస్తానో, భూమి ఇక నాశనం అయిపోయినట్లే" అని అపూర్వ చెప్తుంటే, "ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి స్టేజి ఎక్కకూడదా? ఆ అమ్మాయి కల నెరవేరకూడదా? ఆ అమ్మాయి నాశనం అయిపోవాలా?" అని సుధాచంద్ర అక్కడికి వచ్చి అపూర్వ, నక్షత్రని నిలదీస్తూ ఉంటుంది. "అది కాదు, మేము అలా మాట్లాడలేదు" అని అపూర్వ కవర్ చేస్తూ ఉంటే, "నా చెవులతో నేను విన్నాను. అసలు ఇది ఇంత చెడ్డ చేటు" అని సుధాచంద్ర ఉగ్రరూపం చూపిస్తూ ఉంటుంది. "అయ్యో! మీరు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేనేమన్నానని" అని అపూర్వ అబద్ధాలు చెప్తుంటే, "అసలు మీ ఎంట్రీ పాసులు చూపించండి" అని సుధాచంద్ర నిలదీస్తూ ఉంటుంది. "అయ్యో! మేము భూమి కుటుంబ సభ్యులం" అని అపూర్వ చెప్తుంది. "ఆ అమ్మాయి కుటుంబ సభ్యులై ఉండి కూడా మీరు ఇంత జెలసీగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడే నేను పోలీసులకి ఫోన్ చేసి ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వచ్చారని మిమ్మల్ని పోలీసులకి పట్టించగలను. కానీ నేను అలా చేయను. ఎప్పటికైనా కలే గెలుస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని పోలీసులకి పట్టించాననుకో, భయంతో మీకు బుద్ధి వస్తుంది. కానీ అది శాశ్వతంగా నిలిచి ఉండదు. ఇప్పుడు కల గెలిచిన తర్వాత అప్పుడు మీకు బుద్ధి వస్తుంది చూడు, అది శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడే ఉండండి. కల గెలిచిన తర్వాత అది మీ కళ్ళతో మీరు చూసి బుద్ధి తెచ్చుకోండి" అని సుధాచంద్ర చెప్తుంటే, "మీరు భూమి వైపు మాట్లాడుతున్నారు" అని అపూర్వ అంటుంది. "నేను భూమి వైపు మాట్లాడడం లేదు. కళ వైపు మాట్లాడుతున్నాను. రండి, వచ్చి భూమి నాట్య ప్రదర్శనని చూడండి. ఆ అమ్మాయి గెలుపుని చూసి ఏడవండి" అని సుధాచంద్ర చెప్తుంది. "ఇప్పుడు భూమి అండ్ గగన్ వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము" అని అనౌన్స్ చేస్తూ ఉంటే, భూమి, గగన్ సుధాచంద్ర దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. "మీ అమ్మ కలని నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావు భూమి. ఆల్ ది బెస్ట్" అని ఇద్దరికీ ఆశీర్వాదం ఇస్తుంది. అలా భూమి, గగన్ నాట్య ప్రదర్శన ఇస్తూ ఉంటే అపూర్వ వీడియో తీసి వెంటనే శరత్చంద్రకి పంపిస్తుంది. శరత్చంద్ర ఆ వీడియోని ఓపెన్ చేసి కోపంతో చూస్తూ ఉంటే, "ఏమైంది బావగారు" అని పక్కనే ఉన్న కేపీ అడుగుతూ ఉంటాడు. "ఒకసారి ఇది చూడు" అని ఆ వీడియోని కేపీకి కూడా చూపిస్తాడు. ఈ లోపల అపూర్వ శరత్చంద్రకి ఫోన్ చేస్తుంది. "బావ, నిన్న కూడా ఇదే జరిగింది బావ. నీ వరకు విషయం చేరనివ్వకుండా భూమి అడ్డుపడింది. నువ్వేమో నా చెంప పగలగొట్టి నన్నే తిట్టావు. రా బావ రా" అని అపూర్వ చెప్పడంతో, "నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నా" అంటూ శరత్చంద్ర బయలుదేరి వస్తూ ఉంటాడు. వెంటనే కేపీ ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కలవదు. "అయ్యో! ఇప్పుడు ఏం జరుగుతోంది" అని కేపీ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ స్టేజ్ మొత్తం ఆ గగన్ గాడి రక్తంతో నిండిపోతుంది. "బావ వస్తున్నాడు బేబీ" అంటూ అపూర్వ నక్షత్రకు చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా భూమి భరతనాట్యం, కథాకళి, కూచిపూడి రకరకాలుగా డాన్స్ చేసి చూపిస్తూ దానిని వివరిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి నాట్యం చాలా అదరగొడుతూ ఉంటారు. తార ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. సుధాచంద్ర మాత్రం చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర రివాల్వర్ తీసుకొని లోపలికి వస్తాడు. చెర్రీ చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు. "రా బావ రా, చూస్తున్నావు కదా ఇద్దరూ కలిపి ఎలా సరసలాడుతూ గెంతులు వేస్తున్నారో. నీ కండ్లతో నువ్వే చూస్తున్నావు కదా బావ. నిన్న కూడా జరిగింది ఇదే బావ. నేను కనుక నీ స్థానంలో ఉంటే ఎప్పుడో వాడిని షూట్ చేసి ఉండేదాన్ని" అని అపూర్వ శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంటుంది. దాంతో వెంటనే శరత్చంద్ర షూట్ చేద్దామని రివాల్వర్‌ని గురి పెట్టేస్తాడు. అయితే అప్పుడే భూమి, గగన్‌ల నాట్య ప్రదర్శన పూర్తి కావటంతో అందరూ లేచి చప్పట్లు కొడుతూ ఉంటారు. దాంతో రివాల్వర్‌కి అందరూ అడ్డుపడుతూ ఉంటారు. వాళ్ళని తప్పించి షూట్ చేద్దామని శరత్చంద్ర తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా కూడా అందరూ అడ్డు వస్తూ ఒకతనైతే శరత్చంద్రని తోసుకుంటూ వెళ్ళటంతో చేతిలో ఉన్న రివాల్వర్ కాస్త కింద పడిపోతుంది. భూమి, గగన్ నాట్య ప్రదర్శన పూర్తి కాగానే ఇద్దరూ ప్రేమతో సంతోషంగా హగ్ చేసుకుందామని హగ్ చేసుకోబోతూ, అయితే ఒక్క క్షణం ఆగిపోయి ప్రేమగా ఒకరిని ఒకరు మాత్రమే చూసుకుంటూ హగ్ చేసుకోరు. ఈ లోపల సుధాచంద్ర స్టేజి ఎక్కటంతో భూమి, గగన్ ఇద్దరూ కూడా ఆవిడ దగ్గర నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అప్పుడే సుధాచంద్ర మైక్‌లో మాట్లాడుతూ ఉంటే శరత్చంద్ర కూల్‌గా కూర్చొని చూస్తూ ఉంటాడు. భూమి, గగన్‌ల నాట్య ప్రదర్శన అద్వితీయం, అమోఘం, చాలా బాగా
చేశారు. మళ్ళీ శోభచంద్రని గుర్తు చేశారు. నాట్యం అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి. భూమి చాలా గ్రేట్ అని సుధాచంద్ర పొగుడుతూ ఉంటే, అప్పుడే భూమి మైక్ తీసుకొని, "మ్యామ్, మీ స్పర్శ నాకు మా అమ్మ స్పర్శని గుర్తు చేసింది. మా అమ్మతో కలిసి నాకు నాట్యం చేయాలని ఉంది. కానీ మా అమ్మ లేదు. మీరు అనుమతిస్తే మీతో కలిపి నేను నాట్యం చేస్తాను. మీ అడుగులో అడుగు వేస్తాను" అని భూమి రిక్వెస్టింగ్‌గా అడుగుతూ ఉంటుంది. మా అమ్మతో కలిసి తీర్చుకోలేని ఈ కోరికని మీతో నాకు ఒక జ్ఞాపకంగా మిగిలిస్తారా? మీతో కలిసి డాన్స్ చేయొచ్చా అమ్మా? అని భూమి అడగటంతో ఇక సుధాచంద్ర ఆనంద బాష్పాల్ని కారుస్తూ అలాగేనమ్మా, తప్పకుండా అని చెప్తూ ఉంటుంది. ఆ రివాల్వర్ ఎక్కడ కింద పడిపోయిందో వెతికే అని అపూర్వ నక్షత్రకి చెప్పటంతో నక్షత్ర రివాల్వర్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ లోపల సుధాచంద్ర భూమి ఇద్దరు కలిపి నాట్యం చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ నాట్య ప్రదర్శన కూడా పూర్తి కావటంతో అందరూ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. తరువాత జడ్జెస్ అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి "వెల్ డన్ భూమి, గ్రేట్ గగన్" అంటూ వాళ్ళకి ఆశీస్సులు తెలుపుతూ షేక్ హ్యాండ్‌లు ఇస్తూ ఉంటారు. "వెల్ డన్ భూమి, నువ్వు లక్ష్మీదేవిలా డాన్స్ చేశావు" అని అక్కడ ఉన్న చైర్మన్ కూడా భూమిని పొగుడుతూ, మిగతా జడ్జిలు అందరూ కూడా భూమిని పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు నాట్యమయూరి సుధాచంద్ర గారు మాట్లాడతారు అని చెప్పగానే, "భూమి చేసిన డాన్స్ నా మెదడు నుండి మనసుకు చేరింది. ఈ సంవత్సరం అత్యధిక మార్కులతో అన్నింట్లో కూడా ముందుకు దూసుకువెళ్తున్న శోభాచంద్ర ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే అత్యధిక మార్కులు సంపాదించి అఫిలియేషన్‌ని సాధించడం అయినది. ఇదంతా భూమికే సాధ్యమైంది. కాబట్టి వీళ్ళ ఇన్‌స్టిట్యూట్‌ని అంతర్జాతీయ అఫిలియేషన్ కోసం పర్మిషన్ ఇవ్వటం జరిగింది" అని, "గగన్, నీ సపోర్ట్ కూడా భూమికి ఉంది. అందుకే మీరు సాధించగలిగారు" అని సుధాచంద్ర చెప్తూ ఉంటే, "ఇందులో నాదేమీ లేదు మేడం, భూమిదే అంతా కూడా" అని గగన్ చెప్తాడు. శరత్చంద్ర ఇదంతా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక భూమి మైక్ తీసుకొని, "నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నా ప్రాణాల కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి మరి నన్ను కాపాడింది" అని భూమి అమ్మ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే, ఈ లోపల నక్షత్రకి గన్ దొరుకుతుంది. వెంటనే అపూర్వ చేతికి ఇవ్వటంతో, "బావ, ఇదిగో బావ, తీసుకో. పిల్లలు మన మాట విననప్పుడు సామభేద దండోపాయాల్లో దండోపాయాన్ని ఉపయోగించాలి. ఈ రివాల్వర్‌తోనే భూమికి బుద్ధి చెప్పాలి. తీసుకో బావ, వెళ్లి దండోపాయం ఉపయోగించు" అని రివాల్వర్‌ని చేతిలో పెడుతుంది. "మా అమ్మని వెతుక్కుంటూ నేను హైదరాబాద్ వచ్చాను. కానీ మా అమ్మ నాకు దొరకలేదు. నాకు మా నాన్న దొరికాడు" అని భూమి చెప్తుంటే, రివాల్వర్ పట్టుకొని ముందుకు వచ్చిన శరత్చంద్ర ఒక్క క్షణం ఆగిపోతాడు. "నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం మా నాన్న" అని భూమి చెప్పడంతో శరత్చంద్ర ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటాడు. "ఏంటి మమ్మీ ఇది ఇలా మాట్లాడుతోంది" అని నక్షత్ర అంటే, "వాళ్ళ నాన్నని చూసింది కదా, అందుకే ఇలా బిస్కెట్లు వేస్తోంది" అని అపూర్వ అంటుంది. "మా అమ్మ కలని నేను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలనుకున్నాను. అందుకే ఈరోజు ఇలా స్టేజ్ మీద నిలబడ్డాను. కానీ దీనికంతటికి కారణం మాత్రం మా నాన్నే" అని భూమి చెప్తుంది. దాంతో శరత్చంద్ర చేతిలో ఉన్న రివాల్వర్‌ని కాస్త కింద పడేసి ఏడుస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోనే లోకమైపోయింది. ఏ భర్త కానీ, తండ్రి కానీ ఎవరి ఆశయాన్ని నెరవేర్చడం లేదు. అలాంటిది భూమి వాళ్ళ నాన్న తన భార్య ఆశయాన్ని కూతురు ద్వారా నెరవేర్చాలనుకున్నాడు. అంత గొప్ప తండ్రిని నేను ఇంకా చూడాలనుకుంటున్నాను. ఒకవేళ ఆయన ఇక్కడే ఉంటే స్టేజ్ మీదకి రమ్మని చెప్పు భూమి. అంత గొప్ప తండ్రిని నేను చూడాలి" అని సుధాచంద్ర చెప్తుంటే, "అది మ్యామ్, మా నాన్న, మా నాన్న" అని భూమి చెప్తూ ఉంటే, భూమి, "ఇదిగో మావయ్య వచ్చేసాడు, ఇక్కడే ఉన్నాడు" అని చెర్రీ చూపించటంతో, "మ్యామ్, మ్యామ్, మా నాన్న అదిగో అక్కడే ఉన్నాడు మ్యామ్" అని భూమి చూపిస్తూ ఉంటే, "కమాన్ టు ద డయాస్" అని సుధాచంద్ర పిలుస్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర స్టేజ్ ఎక్కగానే భూమి ఆశీర్వాదం తీసుకుంటుంది. అయితే శరత్చంద్ర భూమిని లేపుదామా వద్దా, తగులుదామా వద్దా అని అనుకుంటూ, అందరూ చూస్తున్నారని భూమిని చాలా ప్రేమగా పైకి లేపి ఆశీర్వదిస్తూ ఉంటాడు. "భూమి మీ గురించి చాలా గొప్పగా చెప్తుంది. మీరు చాలా గ్రేట్" అని సుధాచంద్ర చెప్తుంటే, శరత్చంద్ర ఒకవైపు సంతోషం, ఇంకోవైపు గగన్ వైపు చూసి కోప్పడుతూ ఉంటాడు. "మ్యామ్, నాది ఒక చిన్న విన్నపం. నాకు చేసే సత్కారం మా నాన్నకి చేస్తారా" అని భూమి అడగటంతో, "అలాగేనమ్మా" అని సుధాచంద్ర శరత్చంద్రకి సత్కారం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ తార ఇదంతా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు.